ఇంకేం అడుగుతాను అన్ని మీరే అడిగేస్తుంటే ఏం లేదు. అంటే అమ్మాయిని వచ్చేసింది. మీ వాళ్ళతో మాట్లాడి ముహూర్తం ఫిక్స్ చేసేస్తా. ఆ? అన్నయ్య గారు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. ముహూర్తాలు పెట్టుకోవటమే లేటు. నెక్స్ట్ మండే మంచి రోజంట, పెట్టేసుకుందామా? ఛీ, ఆ? తప్పులేదు. అద్దంలో నా ముఖం నేను చూసుకోవాలంటేనే నాకు చిరాకు. ఇంకా దానికేం నచ్చుతాను. హ్యాపీ బర్త్డే నాన్న వృందా. థ్యాంక్స్ అమ్మా. ఒట్టి విషయసేనా, గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టా? డబ్బులు పంపిస్తాను, నీకేం కావాలో కొనుక్కో. అదేంటమ్మా అలా అంటావు? ప్రతిసారి నువ్వే కదా కొనిస్తావు. ఆ? నేను చూసిన వాడే నీకు నచ్చలేదు, ఇంకా నేను కొనిచ్చిన గిఫ్ట్ నీకే నచ్చుతుందిలే. ఇంతకీ ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉన్నావనే పెళ్లి చేశాం కదే, పెళ్లి చేసుకున్నాక కూడా ఖాళీగానే ఉన్నావా? అమ్మో, సర్లే కాని పుట్టినరోజు కదా ఈరోజు, టెంపుల్కి వెళ్ళావా? లేదమ్మా, ఆయనకి ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందంట. ఈవినింగ్ వచ్చాక వెళ్తాం. పుట్టినరోజు నాడు పనేంటే? అయినా మీ ఆయనకి నీకంటే పనే ఎక్కువైపోయిందా? అమ్మా, ఆయన ఆఫీస్ లీవ్ పెడతా అని అన్నారు. నేనే వద్దని చెప్పి పంపించేశా. అందుకే ఈ లవ్ మ్యారేజ్లు గట్రా వద్దని చెప్పింది. వింటావా? ఎంచక్క నేను చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే 12 o'clockకి కేక్ కటింగ్, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉండేవి కదా. అమ్మా, కష్టపడాల్సిన వయసులో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయాల్సిన వయసులో కష్టపడాల్సి వస్తుంది. అయినా నా పుట్టినరోజు నాడు తన పక్కన ఉండడం కాదు, తన పక్కన ప్రతిరోజు నాకు పుట్టినరోజే. ఇంకా గిఫ్ట్ అంటావా? అంతవరకు నాతో టైం స్పెండ్ చేస్తాడు చూడు, అదే నాకు పెద్ద గిఫ్ట్. అయినా ఇవి నీకు అర్థం కాదులే, ఉంటా. సర్లే గాని మీ ఆయన బానే చూసుకుంటున్నాడా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. అమ్మా, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది. ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే సాల్వ్ చేసుకుంటా. ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నీకు కాల్ చేస్తానులే. ఇప్పటికి ఫోన్ పెట్టే. అది కాదే వృందా, నేను చెప్పేది వినవే.